డ్రై ఫ్రూట్ హల్వా కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. డ్రై ఫ్రూట్స్ హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఖర్జూరం 100 గ్రాములు, కిస్మిస్ పావు కప్పు, బాదం పావు కప్పు, వాల్నట్స్ పావు కప్పు, జీడిపప్పు పావు కప్పు, సారపలుకులు కొద్దిగా, పిస్తా పావు కప్పు, తర్బూజా గింజలు కొద్దిగా, పంచదార 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో ప్రకాష్ గారు స్టార్ట్ చేద్దామా? ఇది ఫస్ట్ కొంచెం నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ కొంచెం వేయించుకోవాలి. ఓకే. సో వాల్నట్స్, ఇది పిస్తా తీసుకోవాలండి. ఓకే. అండ్ కాజు, ఆల్మండ్. ఓకే. సో వాల్నట్స్, పిస్తా, జీడిపప్పు, బాదం పప్పు ఇవన్నీ కూడా మనం కొంచెం ఊరికే రెడ్నెస్ వచ్చేంత వరకు వేయించుకోవాలా? ఓకే. మీకు స్వీట్స్ ఇష్టమా అండి? అవును మేడం, చాలా ఇష్టం. చాలా ఇష్టమా? చాలా ఇష్టం. సో రోజుకు స్వీట్ అనే ఉంటుంది ఇంట్లో కనీసం. సో చాలా మందికి అలవాటు ఉంటుంది కదా, లైక్ లంచ్ తర్వాత డిన్నర్ తర్వాత అట్లా తినటము. నేను 3 టైమ్స్ తింటాను. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. వావ్, సూపర్ స్వీట్ ఫ్యాన్ అన్నమాట మీరైతే. సో దీనికి స్వీట్నెస్ అంతా మన ఖర్జూర్ పేస్టేనా అండి, లేకపోతే కొంచెం షుగర్ కూడా? షుగర్ కూడా చేయాలి మనం, స్వీట్ సిరప్ చేయాలి కొంచెం. సిరప్ చేసుకోవాలా? ఓకే. సో దీంట్లో మళ్ళీ కిస్మిస్ ఇవన్నీ వేయించుకుందాం మనం లైట్గా నెయ్యి వేసి. మీ పాపలకు కూడా స్వీట్లు ఇష్టమా అండి? లేదండి, నేను ఒక్కళ్ళేనా? సో మీకు హాట్ ఇష్టమా? హాట్ ఇష్టం అండి. ఓకే. సో కిస్మిస్ మనము కర్బూజా గింజలు, సారపలుకులు. ఓకే. కరిగితే కట్టేద్దాం అయితే ఇది. సో సరిపోతాయి? సరిపోతుంది. మీ పెళ్ళి ఎన్నాళ్ళు అవుతుందండి? 14 ఇయర్స్ మేడం. 14 ఇయర్స్. వావ్. సో ముందు వేయించుకున్న కాజు, డ్రై ఫ్రూట్స్ అన్ని మనం వేసుకుంటాం. అన్ని కలిపేసి గ్రైండ్ చేసుకోవటమేనా, లేకపోతే ముందు? ఇది ముందు గ్రైండ్ చేసుకుందాం, ఇది ఫర్ గార్నిష్ పర్పస్. ఓకే. ఓకే. మధ్య మధ్యలో మనకి డ్రై ఫ్రూట్స్ తగిలినా బాగానే ఉంటుంది కదా, ఎందుకంటే మనము యూజువల్గా హల్వాస్లో మనకి ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే బాగుంటుంది కదా. రైట్ మేడం. నెయ్యి యాడ్ చేసుకొని, ఓకే, కొంచెం ఇది మనం ఆల్రెడీ ఖర్జూరా పేస్ట్ తీసుకున్నాం కదా. ఓకే. సో ఖర్జూరం ముందు పేస్ట్ చేసేసి పెట్టుకోవాలి. ఓకే. సో ఇప్పుడు దీన్ని వేయించుకోవాలి. దీన్ని వేయించుకోండి. సో మీరు ఈ మధ్యకాలంలో వంట చేసి ఎన్నాళ్ళు అయింది ప్రకాష్ గారు? దాదాపు 4-5 ఇయర్స్ అవుతుంది మేడం. 4-5 ఇయర్స్గా వంటే చేయలేదు. చెన్నైలో ఉన్నప్పుడు మా వైఫ్ ఊరికి వచ్చినప్పుడు ఇంకా అప్పుడు చేసుకోవాల్సి వచ్చింది. మీరు కొన్ని రోజులు చెన్నైలో కూడా ఉన్నారా? వర్క్ చేశారు అక్కడ? వర్క్ చేశాను. నైస్. సో చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చారా? చెన్నై నుంచి యాక్చువల్గా మళ్ళీ బెంగళూరు వెళ్ళాము. బెంగళూరులో కొన్ని రోజులు వర్క్ చేశాను. ఓకే. తర్వాత మళ్ళీ ఢిల్లీలో వర్క్ చేశాను. వావ్. బ్యాక్ టు హైదరాబాద్. నైస్. సో అయితే ఫైనల్గా ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేశారు మీరు? జర్నీ స్టార్ట్ చేసింది అయితే హైదరాబాద్లో. ఓకే. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళి, చెన్నై నుంచి బెంగళూరు వెళ్ళి, బెంగళూరు నుంచి మళ్ళీ ఈ ట్రిప్స్ అన్ని మీరు పెళ్ళైన తర్వాతేనా? ఆల్మోస్ట్. ఓకే. ఓకే. ఇప్పుడు షుగర్ సిరప్. మొత్తం పడుతుందండి చాలా? కావాలంటే మళ్ళీ మనం పౌడర్ వేసినాక వేసుకోవచ్చేమో కదా, అంటే మరీ లూజ్ అయిపోయినా మనకు కొంచెం. సో అలా అయితే ఆ ప్లేసెస్లో మీ వైఫ్ ఊరు వెళ్ళినప్పుడు మీరు వంటలు చేసేవాళ్ళ? అంటే ట్రై చేసేవాడిని, ఒక్కోసారి బాగా కుదిరేది, ఒక్కోసారి కుదిరేది. అప్పుడు ఫోన్ చేసి అడిగేవాళ్ళ? అడిగేవాడిని. ఓకే. సో మనం గ్రైండ్ చేసేసుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ అంతా యాడ్ చేసేసుకోవాలి. ఈ హల్వా నిల్వ ఉంటుందా మనకి? ఉంటుందండి కొంచెం, ఎందుకంటే మనం ఏం వాటర్ యాడ్ చేయలేదు కదా, అంటే లైక్ షుగర్ సిరప్ ఇవన్నీ. ఆ బందర్ హల్వా లాగా అలా ఉంటుంది? 3-4 డేస్. 3-4 డేస్ ఉంటుందా? సో మనకు ఆ పౌడర్ వేస్తే థిక్నెస్ వచ్చేస్తుందేమో కదా. ఈ షుగర్ సిరప్ కూడా యాడ్ చేసేసుకుందామా?
అవసరం లేదా? అవసరం పడదు. సరిపోతుందా? ఓకే. నెయ్యి కొంచెం యాడ్ చేసుకో. సో ఫైనల్గా కొంచెం నెయ్యి పట్టుకుంటా. సో ఇది మనకు ఒక రకంగా కొంచెం హెల్దీ హల్వా అనమాట. హోమ్ మేడ్, మళ్ళీ హెల్దీ కూడా. సో సరిపోతుందండి. సరిపోతుందండి. ఇంకా మనం ఆఫ్ చేసేద్దాము. ఆఫ్ చేసి ఇది బౌల్లోకి తీసేసుకోవచ్చు. బౌల్లోకి తీసుకొని ఇది గార్నిష్ చేసేసి తీసేసి. సో కిస్మిస్ అవన్నీ గార్నిష్. అది గార్నిష్కి చేసి. ఓకే. డ్రై ఫ్రూట్ హల్వా రెడీ మేడం. సూపర్. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. సో చూడడానికి చాలా బాగుందండి, యమ్మీగా. ఓకే, మరి డ్రై ఫ్రూట్ హల్వా రెడీ అయిపోయింది కదా. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. డ్రై ఫ్రూట్స్ హల్వా తయారు చేసే విధానం. ముందుగా ఖర్జూరం పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి వాల్నట్స్, పిస్తా, జీడిపప్పు, బాదం పప్పు వేసి వేయించి చల్లారాక మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో పంచదార వేసి కొద్దిగా నీళ్లు పోసి పాకం రానివ్వాలి. మరొక పాన్ లో నెయ్యి వేసి కిస్మిస్, కర్బూజా గింజలు, సారపలుకులు వేసి వేయించాలి. పాన్ లో నెయ్యి వేసి ఖర్జూరం పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పంచదార పాకం, డ్రై ఫ్రూట్స్ పొడి వేసి దగ్గర పడినివ్వాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే డ్రై ఫ్రూట్స్ హల్వా రెడీ.